ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయినాథుని దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి? బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే, ఒకరి రాకతో నీ కష్టాలన్నీ కూడా ఆవిరైపోతున్నాయమ్మా. తప్పకుండా వారెవరో నీవు తెలుసుకుని తీరాలి అని ఈరోజు మనకు బాబాగారు ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా మనము తెలుసుకునే తీరాలన్నమాట. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి? ఒకరి రాకతో మీకున్న కష్టాలన్నీ త్వరలోనే ఆవిరైపోతున్నాయి. వారెవరో నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలమ్మా. ఈ సాయి మాటలను నువ్వు ఎప్పుడు కూడా లెక్క చేయకుండా, అశ్రద్ధగా ఉండకుండా ఖచ్చితంగా విను. నీ మనసంతా కూడా ప్రశాంతంగా మారబోతుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ సాయి మాటలను నువ్వు వినేందుకు సిద్ధంగా ఉన్నావు కదూ. ఎప్పుడూ కూడా ఇలాంటి మాటలను చెప్తూనే ఉంటారు బాబా. ఎప్పుడూ కూడా మీరు నన్ను మభ్య పెట్టడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. నాకు వచ్చినటువంటి కష్టం మాత్రం నా నుంచి శాశ్వతంగా తొలగించలేకపోతున్నారు. ఎప్పుడు కూడా తొలగిపోతుంది, ప్రశాంతంగా ఉండు అని అంటారు, కానీ ఏ రోజు కూడా నాకు ఈ కష్టాల నుంచి విముక్తి అనేది కలగలేదు. నేను ఎన్నో రోజులు మీ సందేశాలన్నీ కూడా వింటున్నాను. అయినా కూడా నాకు ఎటువంటి కష్టాన్ని తీర్చలేకపోతున్నారు, ఎటువంటి బాధను తొలగించలేకపోతున్నారు. నా కష్టాన్ని మాత్రం నా నుంచి దూరం చేయడం లేదు. ఎందుకు బాబా ఇలాంటి జీవితాన్ని నాకు ప్రసాదించావని ఎప్పుడైనా నిన్ను అడిగానా? లేదు కదా. నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని ఇష్టంగానే స్వీకరించాను. ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి సందేశాలన్నీ కూడా వినుకుంటేనే వచ్చాను. నాకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని కూడా నేను ఏ రోజు ఎక్కువ కష్టంగా కూడా భావించలేదు. ఎందుకంటే నా బాబా నాకు ఉన్నాడు కదా, ఖచ్చితంగా నాకు ఏదో ఒక రోజు సంతోషాన్ని ఇస్తాడు అని. ప్రతిరోజు కూడా నువ్వు చెప్పినటువంటి మార్గంలోనే నేను నడుస్తూనే ఉన్నాను. నువ్వు చెప్పినటువంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని నేను పాటిస్తూనే ఉన్నాను. ఎన్నో కష్టాలను దాటాను. అలాగే ఎన్నో సమస్యల నుండి బయటపడ్డాను. ఎంతో ఓర్పు, సహనంతో ఉన్నాను. నువ్వు చెప్పినట్లుగానే నడుచుకుంటున్నాను. అయినప్పటికీ నా కష్టాలు ఎందుకు బాబా తీరడం లేదు? ఈ సమస్యలకు ముగింపు ఉందా లేదా? నాలో ఇంకా ఓపిక నశించిపోతుంది. నాకు వచ్చినటువంటి ప్రశ్నకు, మీ కష్టానికి, మీ సమస్యకు తప్పకుండా ఈ సాయి మాటలను నువ్వు ఆలకించే తీరాలి. ఆ తర్వాత నీ మనసు కుదుట పడుతుందమ్మా. నీకు ఎన్ని కష్టాలు వస్తూనే ఆ కష్టాలనన్నీ కూడా నువ్వు దాటుకుంటూ వచ్చావు. ఎన్ని సమస్యలు నీకు ఎదురైనా ఏమైంది చెప్పు? వాటన్నిటిని నువ్వు సవాలుగా తీసుకొని ఈరోజు నువ్వు ఇలా భూమి మీద నిలబడి ఉన్నావు. అందుకు కారణం ఏంటో తెలుసా? నా సహకారమే. నీకు ఏమీ లేకుండానే ఇన్ని కష్టాలను నువ్వు దాటి వచ్చావా చెప్పు? ఒకసారి నువ్వు మనస్ఫూర్తిగా ఆలోచించు. నీ ప్రతి కష్టం వెనుక నేను నీకు తోడుగా నిలబడి ఉన్నాను. నీకు వచ్చిన పెద్ద కష్టాన్ని చాలా చిన్న కష్టంగా చేసి నీ వరకు పంపించాను. అందుకే నువ్వు తట్టుకొని నిలబడుతున్నావు. ఒకవేళ నీకు వచ్చిన కష్టాన్ని అలాగే నీ వరకు వచ్చి ఉంటే ఈ కష్టాన్ని ఇప్పటికీ నువ్వు తట్టుకోలేకపోక చాలా ఇబ్బంది పడుతూ ఉండేదానివి. ఆ కష్టాలన్నీ కూడా నా నుంచి వచ్చి నీకు చిన్న కష్టంగా నీకు వచ్చింది కనుకనే నువ్వు ఇంత సంతోషంగా ఇప్పటి వరకు ఉన్నావు. ప్రతి కష్టం వెనుక నీకు నేను తోడుగా ఉన్నాను కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు ఎంతో విజయవంతంగా జయించగలిగావు. నీ చుట్టూ ఉన్నవారు కానీ, మీ వారు కానీ ఎవరైనా నీకు ఎలాంటి సహాయం చేయనప్పుడు ఈ సాయి నీకు సహాయాన్ని చేస్తాడు. ఎన్నో రకాలుగా ఈ సాయి సహకారాన్ని నువ్వు పొందావమ్మా. ఈ కష్టాలు ఏమిటి బాబా? ఈ సమస్యలేమిటి? వీటన్నిటితో నేను పోరాడలేకపోతున్నాను అని అంటున్నావు కదా. వీటన్నిటిని నువ్వు పోరాడగలిగేటువంటి శక్తిని, ధైర్యాన్ని నేను నీకు ప్రసాదించాలని మాత్రం నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. కష్టాలు కానీ, సమస్యలు కానీ ఇవన్నీ మీకు ఉండవచ్చు. లేదంటే కొన్ని కర్మానుసారంగా జరుగుతున్నవైనా కావచ్చు. కొన్ని మీ చేతులారా చేసుకున్న కర్మలైనా కావచ్చు. ఏవైతేనేమి చెప్పు. నేను నీకు వచ్చినటువంటి ప్రతి కష్టాన్ని
నేను దూరం చేస్తూనే ఉన్నాను. పెద్ద పెద్ద కష్టాలను సైతం చిన్న చిన్న వాటిగా చేస్తే నీకు ఎలాంటి హాని లేకుండా చూసుకుంటున్నాను. నీకు తోడుగా, నీడగా నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటున్నాను. అయినప్పటికీ నీవు నాపై కోపంగా ఉన్నావని నేను నిన్ను అడగాలనుకోవడం లేదు. నా భక్తుల కోసం నేను ఎన్నో అహర్నిశలు వారి కోసమే, వారి సంతోషం కోసమే ఎన్నో రకాలుగా వారికి కావాల్సినటువంటి జీవితాన్ని వారికి అందివ్వడంలో ఎలాంటి పొరపాటు చేయడం కాస్త ఆలస్యమే కావచ్చు. వారికి మాత్రం మంచి భవిష్యత్తును ఇవ్వడంలో ఈ సాయి ఎప్పుడూ ముందడుగు ఉంటాడు. జరిగిపోయిన జరిగిపోయినవన్నీ జరిగిపోయినాయి కదూ! ఆ కష్టాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఎందుకు మరి? వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ నిద్ర లేనటువంటి రాత్రులు కూడా నువ్వు గడుపుతూ ఉన్నావు. నన్ను స్మరిస్తూ పడుకో, అంతా బాగానే ఉంటుంది. ఎన్నోసార్లు చెప్పాను కదమ్మా! గతాన్ని నువ్వు తవ్వుకుంటూ ఉంటే లేనిపోని ఆలోచనలతో మీ మనసును నువ్వే గాయపరుచుకుంటూ ఉన్నావు. జరిగిన వాటి గురించి నీవు మరలా వాటిని సరిదిద్దుకున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పుడూ చేయవద్దు. ఎందుకంటే వాటిని నువ్వు మరలా బాగు చేయలేవు కాబట్టి. నన్ను ఎంత నమ్మితే నేను కూడా నీకు అంత హృదయపూర్వకంగా రక్షిస్తూ ఉంటాను. అన్నీ కూడా నీకు లభిస్తూనే ఉంటాయి. నాకు కావాల్సింది నేను ఉండి కేవలం తీవ్రమైనటువంటి ప్రేమ, నమ్మకం. నా స్థానం షిరిడీలోనే లేదు. ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందు ఉండేందుకు నేను సదా సిద్ధమై ఉన్నాను. నేను అతీతుడిని. దేశాలన్నీ కూడా తిరిగి నీ వద్దకు వస్తాను. ఏమిటి నా జీవితం నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎప్పుడు కూడా అనుకోవద్దు. అది పొరపాటే అవుతుంది. ఏం జరిగినా కూడా ధైర్యంగా ఉంటాను. నాకు నా సాయి ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో అప్పుడే ఈ బాబా సహకారం కూడా నీకు ఎక్కువగా లభిస్తుంది. ప్రతి చోట కూడా విజయమే ఎదురవుతుంది. నీకు అనిపించిందా లేదంటే నీకు నువ్వుగా ఒంటరిగా ఈ తంటాలను దాటుకొని ఈ సమస్యలతో ఇంకా పోరాడుతూనే ఉన్నావని మీ భావన. అంతేకాదు, నేను షిరిడీలోనే లేను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందే ఉంటున్నాను, నీ పక్కనే ఉంటున్నాను. కానీ నువ్వు నన్ను గమనించుకోవడం లేదు అంతే. మీ కోసం నేను ప్రతిరోజు కూడా వస్తున్నాను. మీ ఇంట్లోనే ఉంటున్నాను, నీలోనే దాగి ఉంటున్నాను. ఒకసారి నీ మనస్సాక్షిగా ఈ సాయిని మనసారా తలుచుకొని, సాయి నువ్వు నన్ను ఎప్పుడైతే పిలుస్తావో అప్పుడే నేను ఎదురుగా వాలిపోతాను. నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీ భారం మొత్తం నేను మోస్తాను. కాబట్టి నువ్వు కష్ట సమయంలో కూడా ఎంతో ధైర్యంగా నిలబడ్డావు. ఎన్నో కష్టాలను, సమస్యలను దాటుకొని ఈరోజు ఇలాంటి జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. అందుకు కారణం ఈ సాయి. ఇప్పుడు కష్టాన్ని నేను చూసి రాబోయేటువంటి రోజులను నువ్వు ఎలా ముందుగానే నిర్దేశిస్తావో చెప్పు. ముందు ముందు ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు, ఆనందకరమైనటువంటి జీవితాన్ని నీకు పొందేటువంటి భాగ్యాన్ని ఆ భగవంతుడు నీకు ప్రసాదించబోతున్నాడు. కాబట్టి ముందు జరిగేది ఏది కూడా నీకు తెలియదు. అంచనా కూడా వేయకూడదు. ఈ సాయిని నీ జీవితం మొత్తం తెలుసు కాబట్టి, నీ జీవితం మొత్తం నేను చదివినా కాబట్టి నీ గురించి, నీ జీవితం గురించి నాకు తెలుసు. ముందు ముందు రోజుల్లో ఎన్నో సంతోషకరమైనటువంటి రోజులు నీకు రాబోతున్నాయి. నువ్వు నీ కుటుంబం సంతోషంగా గడిపేటువంటి ఆనందకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి. వాటి కోసం నువ్వు తప్పకుండా వేచి ఉండవలసిందే. అంతే తప్ప మీ ముందు ఉన్నటువంటి కష్టాన్ని చూసి, సమస్యను చూసి ఇక నా జీవితం ఇంతే కాబోలు అనుకుంటే నిరాశ నిస్పృహలతో జీవితాన్ని ముగిద్దాం అనుకున్నటువంటి నీ ఆలోచన నుండి ముందు నువ్వు బయటికి రమ్మా. నీ జీవితం అంతా ఖచ్చితంగా మారిపోతుంది అని అన్నాను కదూ. ఎవరో కాదు, నీ కోసం ఒకరు వస్తున్నారని చెప్తూ ఉంటాను కదూ. ఈ సాయినే నీ కోసం మరలా తిరిగి వచ్చాడు. నా స్పర్శను నువ్వు తప్పకుండా తెలుసుకునేలా ఒక రోజంటూ వస్తుంది. ఆ రోజు మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా మారేటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా ఆస్వాదిస్తావు. ఈ అనుభూతిని నువ్వు ప్రతిరోజు కూడా పొందవచ్చు. నా సాయి నా కోసం వస్తాడు, ప్రతిరోజు కూడా నన్ను ఏదో ఒక రూపంలో ఈ కష్టం నుంచి దాటివేస్తాడు అనేటువంటి అనుభూతి నువ్వు పొందవచ్చు. తప్పకుండా నువ్వు ఎప్పుడైతే ఈ సాయిపై భారం వేసి నమ్మకాన్ని ఉంచి నన్ను, నా జీవితాన్ని అంతా మార్చేది ఆయనే అని ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడే నా ఉనికి నీకు తెలుస్తుంది. జీవితాన్ని గడిపేందుకు సిద్ధంగా ఉండు. ఇప్పటి నుంచి నీకు అన్నీ మంచి రోజులే. ఏ సమస్యలైనా కూడా నువ్వు ఖచ్చితంగా దాటుకోగలుగుతావు. ఎన్ని సమస్యలైనా ఉండొచ్చు, నీకు ఎన్నో కష్టాలైనా ఉండొచ్చు. ఎన్నో ఉన్నప్పటికీ కూడా ఎన్నో
చికాకులు, పరాకులు ఏవైనా సరే నీకు ఉండవచ్చు. కానీ ఈ బాబా నీ కోసమే ఉన్నాడన్న విషయాన్ని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోద్దమ్మా. నీ కష్టాన్ని నా కష్టంగా భావించి నీకు ఎటువంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను. నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని గడుపుతావు అని మనకు బాబాగారైతే ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో ఈ విషయాలైతే చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారే ఏదో ఒక రాకతో వచ్చి మన జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగించేస్తాడు అని ఈ సందేశం ద్వారా మీకు అర్థమైంది కదూ. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరం మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.